తినడానికి అడవుల్లో కందమూల ఫలాలున్నాయి, నివసించడానికి గుహలున్నాయి, త్రాగడానికి నదుల్లో నీళ్లున్నాయి, పండుకోవడానికి మృదువైన చిగురు శయ్యలు, కప్పుకోవడానికి పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. విరాగులను రక్షించడానికి నిరంతరం మనసులో నీవున్నావు. అయినా సరే ఈ మానవులు ఎందుకు రాజులను సేవించడానికి వెళుతారు శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి మహాకవి వారు ఈ పద్యంలో లేవో కానల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదయాత్మల్, లేవో నీవు విరక్తులన్మను పదాలింబొంది భూపాలురన్ సేవల్ చేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర అంటున్నారు.